హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఏంటి వీడియో స్టార్టింగ్ ఏదో లిక్విడ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, ఈ లిక్విడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అది దేనికంటే మన హెయిర్కి చాలా కండిషనర్గా యూజ్ అవుతుంది. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేసేయండి. ఇది మా పాపకి యూజ్ చేశాను, అలాగే నేను కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ఫుల్, అలాగే హెయిర్ ఫాల్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఏంటంటే హెయిర్ షైనీగా సిల్కీగా చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళడానికి ముందైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. అలాగే వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే క్లియర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టేసుకోండి. గిన్నె పెట్టుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. 1 గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత అందులో మన అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, సో అవి 2 స్పూన్స్ యాడ్ చేయండి. ఈ ఫ్లాక్ సీడ్స్లో మనకు విటమిన్ ఈ, విటమిన్ బి, మ్యాగ్నీషియం, సోడియం, కాల్షియం, ఐరన్, B6, కార్బోహైడ్రేట్, ఇంకా ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చాలా ఉన్నాయి. ఇది స్కాల్ఫ్ని మంట నుంచి తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది, అలాగే రిపేర్ చేస్తుందండి. డ్యామేజ్ అయిన హెయిర్ని అయితే చాలా బాగా రిపేర్ చేస్తుంది. ఈ ఫ్లెక్సీ సీడ్స్ ద బెస్ట్ హెయిర్ కేర్ టిప్ అని చెప్పొచ్చు. ఇలా ఫ్లెక్సీ సీడ్స్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే మనకు సిమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా జెల్ ఫామ్ అయింది. ఇలా నురుగు వచ్చిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం జెల్ అనేది కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కూల్ అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. వైట్ ఉంటే వైట్ తీసుకోండి, నా దగ్గర ఇది ఉందని తీసుకున్నాను. సో ఇప్పుడు కూల్ అయిన ఈ జెల్ని వడగట్టుకోవాలి. ఇలా క్లాత్లో వేసుకొని అయితే చూడండి ఎంత జెల్లీగా ఉందో. సో దీన్ని అయితే మొత్తం ఇప్పుడు మనం వడగట్టేసుకుందాం. వడగట్టుకున్న తర్వాత చాలా స్మూత్ టెక్చర్ అయితే వస్తుంది మనకు, జెల్లీ టెక్చర్. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అండి. ఇదొక మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ అని అయితే చెప్పాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదైతే. సో చూడండి, ఇట్లా పైన చూస్తున్నట్టయితే క్లాత్లో వేసిన తర్వాత ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తేనే మనకు జెల్ అనేది బయటికి వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుంది కదా. ఈ జెల్ అయితే మొత్తం గట్టిగా ప్రెస్ చేస్తే మంచిగా వస్తుందండి జెల్. మనకైతే ఇక చూడండి జెల్ ఇంత వచ్చింది. 2 స్పూన్స్ సీడ్సే తీసుకున్నాం కదా, దానికి ఎంత మంచిగా వచ్చింది చూడండి జెల్. సో ఇప్పుడైతే ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. సో ఫస్ట్ కలబంద ఇస్ ద బెస్ట్ ఫర్ హెయిర్ ప్యాక్కి. సో కలబందని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఒకసారి క్లీన్ చేసుకొని దానిపైన ఉన్న పొట్టు తీసేసి వీడియోలో చూస్తున్న విధంగా అయితే చేయండి. కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. సో కలబందలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలైతే హెయిర్కి చాలా బెనిఫిట్ ఇస్తుందండి. ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి, దృఢంగా అంటే స్ట్రాంగ్గా చేయడానికి అయితే ఈ కలబంద అనేది చాలా యూజ్ అవుతుంది. సో పైన చూడండి, అలా కలబందను క్లీన్ చేసుకున్న తర్వాత 2 పీసెస్గా చేసుకొని కలబంద పైన ఒక జిగ్జాగ్గా ఉన్న నైఫ్తోని ఇట్లా పైన వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తుంటే మనకి జెల్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ జెల్ అనేది వస్తుంది మనకి కలబందది. సో ఈ జెల్ని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న అవిసె గింజల జెల్లులో మిక్స్ చేసుకోవాలి. సో మనము అవిసె గింజలు 2 స్పూన్స్ తీసుకున్నాం కదా, కలబంద జెల్ అనేది మనం 1 స్పూన్ తీసుకోవాలి. మీకు ఒకవేళ కలబంద అవైలబుల్గా లేకపోతే మనకి మెడికల్ స్టోర్లలో కూడా అలోవెరా జెల్ దొరుకుతుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో న్యాచురల్గా ఇంట్లో ఉన్నది యూజ్ చేస్తే ఇంకా బెటర్. సో నాకైతే ఇంట్లో ఉంది, అందుకే ఇలా యూజ్ చేశాను. చూడండి, ఇప్పుడైతే ఇవి రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
సో మిక్స్ చేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్, నా దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంది పారాషూట్ది. సో 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే మీరు వేరే ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే విటమిన్ ఈ క్యాప్సూల్ అండి. ఇది ఈజీగా మెడికల్ స్టోర్లలో అయితే దొరుకుతుంది. అయితే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, గోల్డ్ కలర్లో ఉంటుంది. సో నేనైతే గ్రీన్ కలర్ది యూజ్ చేస్తున్నాను. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. హెయిర్ గ్రోత్కి అలాగే స్కాల్ఫ్కి చాలా వర్క్ చేస్తుంది. సో నేను 1 క్యాప్సూల్ తీసుకుంటున్నానండి. మనము ఒక అవిసె గింజలు మాత్రమే 2 స్పూన్స్ తీసుకున్నాము. అలోవెరా జెల్ 1 స్పూను, కోకోనట్ ఆయిల్ 1 స్పూను, అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ 1. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ని అయితే ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఎవరికన్నా కలబంద పడదు, అలోవెరా జెల్ మాకు పడదు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి. సో అలోవెరా జెల్ యూజ్ చేయకండి. అలోవెరా జెల్ కాకుండా మన బియ్య పిండి కానివ్వండి, అన్నం కానివ్వండి, మెత్తగా ఉడికించి మిక్సీ పట్టుకున్నదైతే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. సో చూడండి, ఇప్పుడు మనకి జెల్ అనేది చాలా బాగా మిక్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అయితే మొత్తం స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాలండి. హెయిర్కి కాదు, స్కాల్ఫ్కి, అంటే మన మాడకైతే మంచిగా అప్లై చేసుకోవాలి. పైన వీడియోలో చూపిస్తున్నట్టయితే హెయిర్ని పాయలుగా తీసుకొని స్కాల్ఫ్కి అయితే అప్లై చేయండి. సో స్కాల్ఫ్కి స్మూత్గా అప్లై చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. సో ఈ జెల్ అనేది మన స్కాల్ఫ్లోని pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుందండి. pH లెవెల్ బ్యాలెన్స్ చేయడం వల్ల మనకి హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, పైన వీడియోలో ఇలా మనం పాయలుగా తీసుకొని హెయిర్కి స్కాల్ఫ్కి మంచిగా ఈ జెల్ని అయితే అప్లై చేసుకోవాలి. సో జెల్ మొత్తం స్కాల్ఫ్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes మంచిగా మసాజ్ చేసుకోండి. మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 1 hour అలా వదిలేసేసేయండి. ఒక 1 hour తర్వాత మైల్డ్ షాంపూతో కానివ్వండి, కుంకుడుగాయల రసంతో కానీ హెడ్ బాత్ చేయండి. సో లేదు, మీద ఆల్రెడీ పొడి హెయిర్కే పెట్టుకున్నాను అనుకుంటే నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం కోకోనట్ ఆయిల్ వేసాం కదా, హెయిర్ అనేది కొంచెం ఆయిలీగా కనపడుతుంది కొద్దిగానండి. నేనైతే నార్మల్ వాటర్తోనే వాష్ చేసేసాను, అంత జిడ్డుగా అయితే ఉండదు. కానీ కంపల్సరీ అయితే ఒక 5 to 10 minutes మంచిగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకొని 1 hour వదిలేసిన తర్వాత హెడ్ బాత్ అయితే చేయండి. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ని అయితే కోమ్ చేయకండి, తల అయితే దువ్వుకోకండి. అలాగే మంచిగా ఆరిపోయిన తర్వాత హెయిర్ని కోమ్ చేయండి. అసలు హెయిర్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత హెయిర్ అయితే ఎంత బాగుందో, ఒత్తుగా కూడా కనబడుతుంది, షైనీగా కూడా కనబడుతుంది. సో నాకు ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం వల్ల అయితే మీకు సరిగ్గా కనబడట్లేదు. కానీ వీలైతే మీకు వారానికి 2 సార్లు లేదా 3 సార్లు అయితే ఈ హెయిర్ మాస్క్ చేసుకొని హెడ్ బాత్ చేయండి. సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. మా పాపకి యూజ్ చేస్తానండి, నేను కూడా యూజ్ చేసుకుంటాను. సో ద బెస్ట్ హెయిర్ మాస్క్ అని చెప్పొచ్చు ఇదైతే. ఇంతేనండి వీడియో. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్